హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో పూరీ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే 3 బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కారం వాడం కాబట్టి కారం కోసం ఒక 5 మిర్చి తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకున్నామండి. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం అంతా సాల్ట్ వేసుకుందామండి. దీనిలోనే తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, మిర్చి, అలాగే కొంచెం అంతా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ చూసుకొని సరిపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక స్పూను శనగపిండి తీసుకున్నాం కదండి, ఇందులోనే కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు ఉండకూడదండి, బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కర్రీ అయితే ఉడికిపోయిందనమాట, బాగా ఉడికింది. ఇందులోనే కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకుందాము. ఈ కర్రీని బాగా కలుపుకుందాం, బాగా కలిసిపోయేలాగా శనగపిండి కర్రీలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొనేసి ఒక 2 మినిట్స్ అయితే కర్రీని ఉడకబెడతాము. ఇంతేనండి, కర్రీ అయిపోయింది. ఇందులోనే కర్రీ ఉడికిపోయిందండి. ఇంతే సింపుల్గా పూరీ కర్రీ. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఎంతో టేస్టీ అండ్ ఈజీ పూరీ కర్రీ రెడీ అయ్యిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.